దురదృష్టకరమైనటువంటి నిరంకుశ పాలన 2 సంవత్సరాలు, అంటే తనని ప్రశ్నించినందుకు వేలాది మందిని జైల్లో పెట్టి అధికారం కోసం ఎంతటి నీచానికైనా దిగజారుతామనేది చూపిస్తే జూన్ 4, 2024 ఆంధ్రప్రదేశ్కి సూర్యోదయం అయింది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి నిజం చెప్పాలంటే వారు మళ్ళీ తిరిగి పుట్టిందేమో ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా జూన్ 4 చెప్పుకోవచ్చు. ఎందుకు కంపేర్ చేస్తున్నాను అంటే ఇక్కడ కూడా అంతే, ప్రజలు నమ్మి 151 సీట్లను ఇస్తే 5 సంవత్సరాల్లో నిరంకుశ పాలన చేసి అప్రజాస్వామ్య విధానంలో పరిపాలన చేసి ప్రజలని ఎన్ని ఇబ్బందులు పెట్టకూడదు అన్ని ఇబ్బందులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని మంచి బుద్ధి చెప్పారు. సో ఈరోజు ఈ సందర్భంగా ఆ సంఘటనను గుర్తు చేసుకున్నాం. ఇకపోతే నిన్న తీసుకున్నటువంటి క్యాబినెట్ నిర్ణయాలని ఒకసారి కనుక మనం చూస్తే, ఒకటి వెల్ఫేర్కి సంబంధించి 28 కేటగిరీస్లో ఉన్నటువంటి పెన్షన్ తీసుకునే వారికి మంచి ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ని పెంచడం అనేది జరిగింది. ఇది నిజంగా అంటే వాళ్ళకి ఇచ్చేటటువంటి పెన్షన్ తోటి వాళ్ళ జీవనం మొత్తం మారిపోతుందా అంటే నిజంగా చెప్పాలంటే ఇప్పటికీ లక్షలాది మందికి వృద్ధులు కానివ్వండి, ఒంటరిగా బతుకుతున్న వాళ్ళు కానివ్వండి, ప్రభుత్వం ఇచ్చేటటువంటి పెన్షన్ పైనే, ఆ సామాజిక భద్రత పైన ఆధారపడి కూడా వారు ఉన్నారు. కొంచెం స్వాభిమానంతో బతుకుతున్నటువంటి వారు ఉన్నారు. వారందరికీ ఇచ్చినటువంటి హామీని వెంటనే నెరవేర్చుకోవడం అనేది ఒకటి హర్షించదగినది. రెండవది గంజాయికి సంబంధించి అసలు 7 శ్వేతపత్రాల గురించి చాలా ముఖ్యంగా మాట్లాడుకోవాలండి. ఎందుకంటే మీ టాపిక్ ఈరోజు అంతా ఇండస్ట్రియలైజేషన్, పరిశ్రమలు ఎలా వస్తాయి, ఉపాధి గురించి అని మాట్లాడుతున్నాం కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఒక మంచి క్వశ్చన్ అడిగారు, ఎందుకు ఎక్కడెక్కడ ఎట్లా ఏ విధంగా అంటే స్ట్రాటజీ ఉంటుంది పరిశ్రమలు ఏ విధంగా రావడానికని. 2014 నుంచి 19 వరకు చూస్తే ఆంధ్రప్రదేశ్ 2nd లార్జెస్ట్ కోస్టల్ లైన్ ఉన్నటువంటి రాష్ట్రము. అందుకనే ప్రతి జిల్లాలో కూడా మనకి దానికి తగినటువంటి యునీక్ ఆపర్చునిటీస్ ఇండస్ట్రీ పరంగా ఉన్నాయి. మీరు అందు చూస్తేనే 2014 నుంచి 19 వరకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అప్పుడు వైజాగ్ వైపు చూడండి ఫార్మాసిటీ పెట్టారు, మెడికల్ జోన్స్ పెట్టారు, అలాగే ఐటీ అక్కడ డెవలప్ అయింది. గోదావరి జిల్లాలు చూడండి ఫుడ్ ప్రాసెసింగ్ పెట్టారు. ఇటువైపు వస్తేనేమో రాయలసీమ చూస్తే ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్కి పెట్టారు. మన ఆంధ్ర మిడిల్ ఆంధ్ర అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి కృష్ణా, గుంటూరు, ప్రకాశం వరకు చూస్తే కనుక ఇక్కడ కూడా మన క్యాపిటల్ సిటీ కాబట్టి ఐటీ పెట్టారు. అలాగే రకరకాల ఇండస్ట్రీస్ పెట్టడం జరిగింది. ఇప్పుడు అంటే ఒక పరిశ్రమ రావాలి, ఆదాయం ఎలా వస్తుందని అడిగారు. కరెక్ట్, చాలా మంచి ప్రశ్న. ఈరోజు ప్రజలందరూ ఆలోచిస్తున్నటువంటి ప్రశ్న. ఒక పరిశ్రమ రావాలి అంటే రాజకీయంగా సుస్థిరమైనటువంటి ప్రభుత్వంతో పాటు శాంతి భద్రతలు బాగుండాలి, వీళ్ళ పాలసీస్ బాగుండాలి అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అందుకనే శ్వేతపత్రంలో మీరు చూస్తే కనుక అమరావతి అంటే క్యాపిటల్కి సంబంధించి ఎంత వాలటైల్గా ఉండి అసలు క్యాపిటల్ ఏదో తెలియకుండా ఉన్నప్పుడు పారిశ్రామికవేత్తలు ఎలా వస్తారు, రారు. రెండోది ముఖ్యమైన రంగం అని చూస్తే విద్యుత్ తీసుకుంటే విద్యుత్ రంగం పైన కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి ఆమోదం చేశారు. ఎందుకనంటే కేవలం విద్యుత్ అంటే ఇళ్ళకి ఇచ్చేటటువంటిదే కాకుండా పరిశ్రమలకి అతి ముఖ్యమైనది నీరు, విద్యుత్, అలాగే భూమి. ఈ మూడిటికి సంబంధించి గడిచిన 5 సంవత్సరాల్లో వైసీపీ ఎన్నో అక్రమాలకి తెరదీసింది. అంటే విద్యుత్తులో పీపీఐల ద్వారా 75,000 కోట్లకి పైగా అక్రమాలు జరిగాయి. పరిశ్రమలకి విద్యుత్ అందక నష్టాల పాలైపోయి పారిపోయారు కూడా. దాంతోపాటు భూములను కూడా వారు లాక్కొని అక్రమంగా వైసీపీ నాయకులు పారిశ్రామికవేత్తల్ని భయపెట్టి బెదరగొట్టేశారు. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో ఖచ్చితంగా లాస్ట్ టైం లాగానే ఈసారి కూడా మంచి ఎలక్ట్రానిక్ పాలసీ కానీ, ఐటీ కానీ, టూరిజం కానీ ఇలా అన్ని రంగాలకు సంబంధించి ముందు ప్రస్తుత వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకొని ప్రతి శాఖలో జరిగినటువంటి కరప్షన్ ఏదైతే ఉందో, కరప్షన్ అన్న అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని బయట పెడుతూ, ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి బయట పెడుతూ, అలాగే పారిశ్రామికవేత్తలకి ప్యారలల్గా ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా ఈ పాలసీలు ఒకటి ఉండబోతున్నాయి. రెండోది దానికి తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇందాక అన్నట్టుగా మంచి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఇవన్నీ ఉంటుంది. దీంతో పాటు ఒక మంచి అంటే విజన్ ఆల్రెడీ ఉన్నది ప్రభుత్వానికి. ఈ విజన్కి తోడు దానికి సహకరించేటటువంటి అధికారులు, అంటే ఒక పైన ఉన్నటువంటి పాలకుడు విజన్ అర్థం చేసుకొని దానికి తగినట్టుగా పని చేసేటటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, సో భ్రష్టు పట్టినటువంటి ప్రభుత్వ వ్యవస్థలని మళ్ళీ ప్రక్షాళన చేసుకుంటూ
ఒక మంచి పాలసీ మేకింగ్తో ముందుకు వెళ్తారు అనేది అనుకున్నాం. చివరి ఒకటి ఏంటంటే గంజాయికి సంబంధించి అంటే 5 మంత్రులతోటి కమిటీని వేశారు. ఎందుకనంటే రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా అయిపోయి కొన్ని అది మహిళల పైన అరాచకాలకు కూడా పెద్ద ఎత్తున కారణమైంది. సర్వే అంటే రిపోర్ట్స్ చెప్తున్నాయి మనకి. కాబట్టి ముఖ్యంగా ఉన్నటువంటి గిరిజన, అలాగే వైద్య, ఆరోగ్య, విద్యాశాఖ, అలాగే హోంశాఖ నేతృత్వంతో ఈ కమిటీలు కూడా వేస్తున్నారు, విచ్ ఈస్ ఎ వెరీ వెరీ గుడ్ సైన్. రాష్ట్రంలో అన్ని శాఖలు పాలయ్యాయండి. సత్యకుమార్ గారు ప్యానెల్లో మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా మాకు ఇప్పుడు గతంలో లాగా లేదండి, సెంట్రల్లో మాకు బీజేపీ సపోర్ట్ ఉంది, మేమందరం కలిసి ఉన్నాం, కలిసి వెళ్తున్నాం అన్నది చాలా కాన్ఫిడెంట్గా ఇక్కడ అందరు మెంబర్స్ మాట్లాడుతున్నప్పుడు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఇప్పుడు మీరు కూడా ఇక్కడ కూటమి ప్రభుత్వంలో భాగం కాబట్టి ఆంధ్రప్రదేశ్ని తన ఒక ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకుని నిధులు కానీ ఫండ్స్ రిలీజింగ్లో కానీ ఏమన్నా కొంత ప్రత్యేకత చూపిస్తారా? ఇప్పుడు రాష్ట్రాన్ని సెట్ చేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది కాబట్టి ఏపీని ఏమన్నా స్పెషల్గా కన్సిడర్ చేస్తారా? ఖచ్చితంగా అండి. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మేము పదే పదే చెప్పాం. ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం అంటే ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందితేనే దేశం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని.